నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో కమలం వికసిస్తుంది. వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదన్న ప్రధాని మోదీ. మహిళ అని కూడా చూడకుండా గవర్నర్ను అవమానిస్తున్నారు. 1000 మంది కేసీఆర్లు వచ్చినా బీజేపీని అడ్డుకోలేరన్న కిషన్ రెడ్డి. సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లో ఎవరూ రాణించలేరన్న మంత్రి కేటీఆర్. ఏపీ అభివృద్ధికి మోదీ ఆశీస్సులు కావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇంకాస్త సహాయం చేయాలని విజ్ఞప్తి. మెదక్ కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు దాడులు. మెదక్ జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయాల్లో దాడులు. గో బ్యాక్ మోదీ అంటూ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద నిరసన. ఆందోళన చేపట్టిన తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ లో కార్యకర్తలతో మాట్లాడాలని బండి సంజయ్ కోరారని ప్రధాని మోదీ చెప్పారు. తాను కూడా బీజేపీలో చిన్న కార్యకర్తనేనని మోదీ స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చానన్నారు. తెలంగాణలో కమలం వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఒక్క ఉప ఎన్నిక కోసం ప్రభుత్వం అంతా తరలివచ్చిందని మోదీ తెలిపారు. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదని, త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఫస్ట్ కాదు, పీపుల్ ఫస్ట్ అనేది బీజేపీ నినాదమని మోదీ స్పష్టం చేశారు. जनता के आप पर आशीर्वाद है और आपकी मेहनत कैसे रंग ला रही है। आपने हर बूथ पर कितनी ईमानदारी और लगन से काम किया है, इसका ये सबूत है भाई। बीते कुछ समय से जो भी उपचुनाव हुए हैं, सभी उपचुनावों का एक ही संदेश है। तेलंगाना में सूर्योदय दूर नहीं है, तेलंगाना का अंधेरा दूर होगा, तेलंगाना में हर तरफ कमल खिलेगा। साथियों, बीजेपी का तेलंगाना के साथ बहुत पुराना और गहरा नाता रहा है। 1900 తెలంగాణకు వస్తే ప్రధానికి స్వాగతం పలకాలన్న సంస్కారం కేసీఆర్ కి లేకపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ రాష్ట్రంలోనూ ఈ దౌర్భాగ్య పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని, రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు గవర్నర్ గారు వస్తే గవర్నర్ గారు పుట్టకాలు ఉండదు. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని పాటుపడుతున్నారని, మహిళని కూడా చూడకుండా గవర్నర్ను అవమానిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు మీద ఫ్లెక్సీలు పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. 1000 మంది కేసీఆర్లు వచ్చినా బీజేపీని అడ్డుకోలేరని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము, ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా ఒక కుటుంబానికి పరిమితమైంది. ఒక పరివార్ రాజ్, ఈ యొక్క కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఫ్యామిలీలు డిక్టేటర్షిప్, డైనాసిటీ ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎంతసేపు మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ అభివృద్ధి పట్టదు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని, సొంతగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించారని కేటీఆర్ వివరించారు. మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో కేటీఆర్ పాల్గొన్నారు. నేర్పిన కొన్ని అలవాట్లలో సరే, దాన్ని మంచి అలవాటు అనొచ్చు, చెడ్డ అలవాటు అనొచ్చు, 2 రకాలుగా చూడొచ్చు. రోజు గంటన్నర సేపు పత్రికలు చదవడం అనేది. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారని, తన పనితీరుతోనే సిరిసిల్లలో మెజార్టీని క్రమంగా పెంచుకోగలుగుతున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. తాను సరిగ్గా పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు పక్కన పెట్టేవారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పత్రికలది కీలక పాత్ర అని మంత్రి గుర్తు చేశారు. ఇక తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని కేటీఆర్ వివరించారు. అట్లాంటి వాళ్ళలో నేను ఒకటి. సో రోజుకి 13 పేపర్లు చదువుతాను నేను దాదాపు. అంటే ఇందాక అది మంచో చెడో తెలియదు, చప్పట్లు కొట్టకండి. ఎందుకు చదవాల్సి వస్తుంది అంటే 13 పేపర్లు, ఇందాక పెద్దలు చెప్పినట్టు 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, వార్త ఏదో వాస్తవం ఏదో తెలుసుకోవడానికి చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పేపర్ చదివితే ఒక వార్త ఒకలాగా రాస్తారు,
అదే వార్తను ఇంకో పేపర్ ఇంకోలాగా ప్రచురిస్తారు. తెలియదు, మధ్యలో ఒక ఎడిట్ పేజ్ ఉంటుంది, అందులో మన ఇష్టం ఉన్నది మనం రాసుకోవచ్చు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రాసుకోవచ్చు, మన అభిప్రాయాలు మనం ఎట్లా అంటే అటు చెప్పుకోవచ్చు. అది ఆయా పత్రిక దాని యాజమాన్యం బట్టి వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. నేను మా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఎందుకు వస్తున్నారు అందరూ రాజకీయాల్లోకి, ఎందుకు వస్తున్నారంటే స్పోర్ట్స్ స్టార్ కావాలంటే టాలెంట్ కావాలి. విరాట్ కోహ్లీ లాగా బ్యాటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సినిమా 10వ విడత రైతు బంధు పథకం నిధులను డిసెంబర్ నెలాఖరులోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 8వ వార్డు శ్రీనివాసపురంలో నాగవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు వరి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుని వచ్చే ముందు ఆరబెట్టి తీసుకుని రావాలని సూచించారు. ధాన్యం తేమ శాతం 17% పెంచకుండా వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావడం ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 2,060 రూపాయలు పొందే అవకాశం ఉంటుందన్నారు. దీనికి సరిపడా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సన్నద్ధత, అవసరమైనటువంటి మెటీరియల్ బారదాని కానీ, హమాలీలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని కూడా ప్రభుత్వం సన్నద్ధంగా పెట్టింది. కొనుగోలు జరిగి వేసుకోవాలని చెప్పి రైతాంగానికి తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఇచ్చేటువంటి 2వ విడత రైతు బంధు అంటే యాసంగిలో ఇచ్చేటువంటి మన రైతు బంధు కూడా డిసెంబర్లో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆర్థిక శాఖను ఆదేశించారు. డిసెంబర్లో రైతులకు మళ్ళీ రైతు బంధు యథావిధిగా పడుతుంది. కాబట్టి టెన్షన్గా టైంకు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని తెలంగాణలో 2024లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చింతల రామచంద్రారెడ్డి చెప్పారు. 9,500 కోట్లతో అభివృద్ధి కోసం మోదీ అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టారని తెలిపారు. ప్రాజెక్టులు, ఎరువుల ఫ్యాక్టరీకి నిధులు ఇచ్చేందుకు మోదీ వస్తుంటే గో బ్యాక్ మోదీ అంటూ నిరసనలు చేశారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా బీజేపీ ఎదుగుదలను ఆపలేరని చెబుతున్న చింతల రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రైతుల కోసం ప్రధాని మోదీ ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చారని హోండా మార్కెట్ కార్పొరేట్ కొత్త దీపిక తెలిపారు. ఇక సభ ఎంతో అద్భుతంగా విజయవంతమైందని అన్నారు. మోదీ స్పీచ్ ద్వారా ఇచ్చిన సలహాలను పాటించి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు కృషి చేస్తామని కొత్త దీపిక తెలిపారు. చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. మా కార్యకర్తలం అందరము మేము మోటివేట్ అయ్యాము. డెఫినెట్ గా 2023లో బీజేపీ ఫ్లాగ్ తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం. గో బ్యాక్ మోడీ అది ఇది అని అన్నారు. ఎందుకంటే వాళ్ళ సీఎం ఏమి అభివృద్ధి పనులు చేయలేదు. గత 5 సంవత్సరాల కింద ఫర్టిలైజర్స్ అవన్నీ ఫ్రీగా ఇస్తా అని చెప్పారు. దాన్ని ఊసేయలేదు. ఫ్రీగా కాదు, కనీసము డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కూడా అందుబాటులో లేవు. అట్లాంటిది మోడీ గారు మొత్తము మన సౌత్ లో అందరికి ఫార్మర్స్ కి, ఎంతో మంది లక్షల మంది ఫార్మర్స్ కి ఇబ్బంది కాకుండా ఈజీగా వాళ్ళందరికీ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వారు ఇంత మంచి స్టార్ట్ చేస్తున్నారు. రామగుండంలో ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తానికి వచ్చిండ్రు, పునరుద్ధరణ చేయడానికి. సో మేమందరం హ్యాపీగా ఉన్నాము. ఏమంటారు, ఏనుగులు నడుస్తే కుక్కలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ కార్యకర్తలతో సందడిగా మారింది. జై నరేంద్ర మోదీ, జై జై నరేంద్ర మోదీ అనే నినాదాలతో ప్రజాసేవా భవన్ హోరెత్తింది. ఇక తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే దృశ్యాలు, ఆయన ప్రసంగాన్ని అక్కడే ఏర్పాటు చేసిన స్క్రీన్లపై ప్రత్యక్షంగా వీక్షించి కార్యకర్తలు, అభిమానులు ఉప్పొంగిపోయారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఇప్పుడే మనం ప్రజాసేవా భవన్లో ఉన్నాం. ఇప్పుడే మన రామగుండంలో మోదీ గారు జాతికి అంకితం చేశారు ఎరువుల కర్మాగారాన్ని. అదంతా కూడా ఇప్పటి వరకు అంటే 12 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఓపికగా అటు బేగంపేట లైవ్ కానివ్వండి, ఇటు రామగుండం లైవ్ కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ ప్రజాసేవా భవన్లో కంది శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రజాసేవా భవన్లో ఏర్పాటు చేసినటువంటి టీవీ తెరల్లో
ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే హైకమాండ్ ఆదేశాలని శిరసావహించి అక్కడి నుంచి అనేక మందిని తీసుకొచ్చి ఈ యొక్క లైవ్ ప్రసారాన్ని చూపించారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు రామగుండంలో అక్కడ కర్మాగారాన్ని, తర్వాత అంటే రైతు సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు, ఎలా చూస్తారు? ఈరోజు 10,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పథకాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. 6,300 కోట్ల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడము, యూరియా ఉత్పత్తిలో తెలంగాణను అగ్రగామిగా చేసి ఎంత యూరియా ఉత్పత్తి అయినా అందులో సగం మన రాష్ట్రానికే చెందుతుంది, తెలంగాణకే చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు రైతులందరితో కలిసి మా జైనత్ మండలం రైతులతో, మా బేలా మండలం రైతులతో, ఆదిలాబాద్ రూరల్ మండలం రైతులతో అందరితో కలిసి మేము ఈరోజు ప్రధానమంత్రి గారి సభని వీక్షించడము, మాకు రామగుండం వెళ్ళిన అంత తృప్తి కలిగిందండి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు తెలంగాణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు, అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వము తెలంగాణని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేస్తున్నది. డబుల్ ఇంజన్ సర్కార్ కావాలా, మాకు ఇంకా అద్భుతంగా ప్రగతి సాధిస్తుంది అంటే కేంద్రంలో ఎట్లయితే బీజేపీ సర్కార్ ఉన్నదో మాకు తెలంగాణలో కూడా బీజేపీ సర్కారు వస్తే కనుక డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది, 2 ఇంజన్ల సర్కార్ అవుతుంది. ఇప్పుడు సింగిల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా ఎటువంటి పథకాలని, సంక్షేమ పథకాలని సరిగా అమలు చేయక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. సో ఇప్పుడు మా రైతులందరూ కోరుకునేది ఏంటంటే ఈ సంవత్సరం ఈ అభివృద్ధి పనుల్ని మోడీ సర్కార్ తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల తెలంగాణ అద్భుతంగా డెవలప్మెంట్ అవుతున్నది. మా తెలంగాణలో వచ్చే ఎలక్షన్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీని అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ పిలుపు అందుకొని జైనత్ బేలా మండలం నుంచి వందలాదిగా రైతులు తరలివచ్చారు, వారికి మీరేం చెప్తారు? ఒకటే, రైతే రాజ్యం, రైతన్నదే రాజ్యం. బీజేపీ రైతుల పార్టీ, గరీబోళ్ళ పార్టీ. నరేంద్ర మోడీ గారి సర్కారు రైతుల సర్కారు, బీదల సర్కారు, పేదల సర్కారు, గరీబోళ్ళ సర్కారు. సో నరేంద్ర మోడీ గారికి రైతన్నలందరూ తోడుగా ఉండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతు రాజ్యం తీసుకురావాలంటే నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమవుతుంది. నరేంద్ర మోడీ గారు కొత్త పథకాల్ని ప్రవేశపెట్టి రైతన్నల రాత మార్చడానికి నడుం కట్టిండ్రు మన తెలంగాణలో, మన భారతదేశం మొత్తట. సో రైతన్నలందరూ కూడా ఈసారి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా చిత్తుగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ సర్కార్ని రాష్ట్రంలో తీసుకురావాలా. మన ఆదిలాబాద్లో బీజేపీ జెండా ఘన విజయం సాధించాలా. టీఆర్ఎస్ పార్టీకి చిత్తుగా ఓడించి డిపాజిట్ కూడా రాకుండా చేయాలని నేను రైతన్నలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారి ప్రసంగం ఊపు, తర్వాత రోజు వందలాదిగా వస్తున్నటువంటి కార్యకర్తల చేరికలు, ఇవన్నీ కూడా పార్టీకి ఒక బలోపేతాన్ని ఇస్తాయి. అయితే కార్యకర్తలకు మీరు ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతున్నారు? కార్యకర్తలకు నేను ఒకటే చెప్తున్నా, ప్రతి గడపకు వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి. నరేంద్ర మోడీ సర్కారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలని వివరించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తుందో వివరించండి. భారతీయ జనతా పార్టీ అంటేనే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు. సో అనేక మంది మీ గ్రామాలలో, మన ఆదిలాబాద్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా మన ప్రజల్ని మరింత చైతన్యవంతం, మరింత జాగ్రత్తతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం ఉంది. సో రైతన్నలందరికీ ఇక్కడికి చేరుతున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి కార్యకర్తలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దు, జాగ్రత్తగా క్రమశిక్షణతో మెలగాల. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలను, సిద్ధాంతాలను, నరేంద్ర మోడీ సర్కారు యొక్క గొప్ప విజయాల్ని ప్రజలందరి దగ్గరికి, గరీబోల దగ్గరికి, ముఖ్యంగా పేద రైతుల దగ్గరికి, ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గరికి తీసుకెళ్లాలని నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రోజు మనం అంటే నిత్యాన్నదానం కానివ్వండి, బయట ఎక్కడికి వెళ్ళినా కూడా కంది సీనన్న ఎమ్మెల్యే అనేటటువంటి యొక్క నినాదాలు బాగా వినిపిస్తున్నాయి, దీన్ని ఎలా చూస్తారు? ప్రజల భావోద్వేగాలతో అన్నమాట కావచ్చు. నేను దేవుడి ఆశీర్వాదము, ప్రజల ఆశీర్వాదము, అధిష్టానం ఆశీర్వాదం ఉంటే తప్పకుండా వారి కోరిక నెరవేరుతుంది. ఒకటేంటంటే
ప్రజలు ఎక్కడ కూడా భావోద్వేగాలకు లోను కాకండి. మనం భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదిలాబాద్లో జెండా ఎగరేద్దాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి తీసుకొద్దాం. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 గెలిపించడానికి మనం అందరం కూడా కంకణబద్ధులం కావాలా. మనం అందరం కూడా పగలు రాత్రి కష్టపడాలని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కటే, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మొత్తం అభివృద్ధి పడాలా. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ, కర్షకులు, కార్మికులు, పేద ప్రజలు, పేద బిడ్డలు, గరీబోళ్ళు అందరూ కూడా మంచి సంక్షేమ పథకాల యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల 1 సంవత్సరం ఎలక్షన్ల తర్వాత మా బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబోతున్నది. మా బీజేపీ ప్రభుత్వం నుంచే ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళందరికీ అన్ని సంక్షేమ పథకాలని అందిస్తామని భారతీయ జనతా పార్టీ తరపున నేను అందరికీ తెలియజేసుకుంటున్నా. అది గంధి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అంటే కార్యకర్తలందరూ కూడా నూతన ఉత్సాహంతో, అంటే మోదీ గారి ప్రసంగం ద్వారా అందుకున్నటువంటి ఒక స్ఫూర్తితో, ఉత్సాహంతో కథన రంగంలోకి దిగాలని, తర్వాత పార్టీని బలోపేతం చేయాలని, గడప గడపకి వెళ్ళి కేంద్ర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి గంధి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు నియోజకవర్గ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసనకు దిగారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏడి గంగయ్యను హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు పట్టుకోగానే చెస్ట్ పెయిన్ వస్తుందని గంగయ్య చెప్పారు. దీంతో ఏడి గంగయ్యను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. హైదరాబాద్ నగరంలోనే పేరు మోసిన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన 2 రౌడీ షీటర్లు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. జంగ్లీ యూసఫ్, చోర్ కైసర్లు అనే రౌడీ షీటర్లు ఓ పెళ్లి విందుకు హాజరై విందులో విచ్చలవిడిగా డబ్బులను వెదజల్లారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ద ఎత్తున డబ్బులు వెదజల్లడాన్ని చూసిన బంధువులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన నిర్వహించారు. మోదీ తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టొద్దు అంటూ టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు నిరసనకు దిగారు. నల్ల జెండాలతో ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులను బలవంతంగా పోలీసులు వ్యాన్ ఎక్కించి స్టేషన్ కు తరలించారు. గో బ్యాక్ మోదీ అంటూ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ నేతలు నిరసన చేపట్టారు. నల్ల బెలూన్లు గాల్లోకి ఎగరవేసిన యూత్ ఫోర్స్ సభ్యులు ప్రధానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా చేనేత మీద జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. Go back Modi! 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 Go back Modi!
ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతుంది. ఇక బొగ్గుగన్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు. మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరాంపూర్, గోదావరికని, ఇల్లందు, కొత్తగూడెం, మణుకూరు ఏరియాల్లో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించడంతో పాటు నల్ల జెండాలను ఎగురవేశారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. గద్దెకెక్కింది, మళ్ళీ 19లో గద్దెకెక్కింది. గద్దెకెక్కిన తర్వాత ప్రజలకు పైసా మందం పనిచేయలేదు. పబ్లిక్ సెక్టర్ లాభాలు ఉన్న పబ్లిక్ సెక్టర్ అన్ని అమ్మేసిండ్రు. స్వదేశీ 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 పేరు మీద గద్దెకెక్కి విదేశీయులకు పబ్లిక్ సెక్టర్స్ అన్నింటినీ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మొత్తం మేము సర్వే చేసి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే చేసిన మైన్లన్నీ కూడా ఇలా ఆదాయాలకు, అంబాయిలకు, ప్రైవేట్లకు అప్పచెప్తా ఉన్నాడు. మేము ఫ్రీగా 3,000 టన్ను బొగ్గు తీసి గవర్నమెంట్కి ఇస్తామంటే ఇలా 14,000 నుంచి 30,000 టన్ను కొనుక్కునే ఆమె ఆదాయానికి బొగ్గు ఇచ్చేసి ఇలా పవర్ కాస్ట్ పెరగడానికి, ఉత్పత్తుల కాస్ట్ పెరగడానికి, ఈ దేశంలో బీద ప్రజలు బతకలేని పరిస్థితులకు ఇలా అన్ని నిత్యావసర రేట్లు పెట్టడానికి కారణమైండు. అందుకనే ఈ బొగ్గు పరిశ్రమలు ప్రైవేటీకరించడానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ, అట్లాగే సింగరేణికి సంబంధించిన, కోల్ ఇండియాకి సంబంధించిన కార్మికుల వేతన ఒప్పందం పెండింగ్లో ఉంది. డిఏలు కూడా 5 సంవత్సరాల కంటే డిఏను తక్కువ చూపెట్టి ఇలా కార్మికులకు జీతభత్యాలు వేరకుండా చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఇలా మొత్తం సింగరేణికి సంబంధించిన అన్ని విషయాల్లో ఇలా కార్మికులను ద్రోహం చేస్తూ ఉన్నాడు. నేడు గోదావరి కనికి విచ్చేస్తున్న సందర్భంగా అర్ధరాత్రి నుంచి పోలీసులు మరొక నిర్బంధంగా వ్యవహరిస్తూ ప్రధాని మోదీ నేడు రామగుండంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పట్టణంలో ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐఆర్ ఏర్పాటు వరకు ఎంతవరకు వచ్చిందని, టెక్స్టైల్ పార్క్ ఏమైందని, మిషన్ భగీరథకు ఎన్నో నిధులు ఇచ్చారని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయిందని, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజీలు ఎన్ని ఇచ్చారని, పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని, ఐఐఎం ఏమైందని ప్రశ్నల రూపంలో నిలదీశారు. ఇప్పటికే చేనేతపై విధించిన జీఎస్టీని ఎత్తివేసిన తర్వాత తెలంగాణకు రావాలని పేర్కొంటూ అక్కడక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిసిన విషయం తెలిసిందే. మంచిర్యాల జిల్లాలో మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నిరసనలు చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను పలువురును అరెస్ట్ చేశారు. ముందస్తు అరెస్టులపై కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. హుమాయూన్ నగర్ పిఎస్ పరిధిలోని విజయనగర్ చైన్ స్నాచింగ్ కేసు పట్ల పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నెల 8న ఓ మహిళ మెడలో నుంచి దొండగులు గొలుసు దొంగతనానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇంతవరకు బాగానే విచారణలో మాత్రం జాప్యం జరుగుతుంది. రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితుడిని గుర్తించడం లేదని బాధితురాలు ఆరోపిస్తుంది. సూర్యాపేట జిల్లా కీతావారిగూడెంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన కూలీలు అబ్బిరెడ్డిగూడెనికి చెందినవిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కల్లికోట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో ఒకరు వ్యక్తి మృతి చెందారు. ఇక గుంపులో నుంచి తప్పిపోయిన ఏనుగు కల్లికోట గ్రామ సమీపంలో దాసరి గోవింద అనే వ్యక్తిపై దాడి చేసింది. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడి గోవింద అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం గరుగుబిల్లి మండలం కట్కవలసలో బిగిత
ఏనుగుల గుంపు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగుల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం జనం కోసం.